హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారున్నారు. ఆయనతో మాట్లాడి అంటే సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే. అన్న అశ్విరెడ్డి గారు 10,00,00,000 డబ్బులు తీసుకున్నారు నా దగ్గర. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందనేసి అతను అంటుంటే అశ్విరెడ్డి వాళ్ళ డ్యాడీ ఏమో నాకే పాపం తెలీదు. మేము ఏ రూపాయి కూడా తీసుకోలేదు. అది ఎవడో కూడా మాకు తెలీదనేసి అశ్విరెడ్డి గారు అంటున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చన్న? సి టూ ఆపోజిట్ జెండర్సే ఆకర్షితులై ప్రేమించుకోవాలి. మిగతా జెండర్స్ గురించి మనకు అనవసరం, వదిలేద్దాం కాసేపు. అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి. అలా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునే టైంలో విడిపోతారు, పెళ్లి చేసుకునే టైంలో విడిపోతారు, పెళ్లి చేసుకోవాలనిపించి ఎంగేజ్మెంట్ అయ్యాక విడిపోతారు, హాఫ్ కమిట్మెంట్ అయ్యాక, ఫుల్ కమిట్మెంట్ పెళ్ళి అయ్యాక కూడా విడిపోతారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ బ్రేక్ అయినప్పుడు ఇవన్నీ వస్తాయి. పెళ్ళి అయ్యాక విడిపోతే భరణం కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆడవైపు వాళ్ళు, అటువైపు వాళ్ళది ఇంకేదో ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక విడిపోతే అంత ఖర్చు పెట్టా, ఇంత ఖర్చు పెట్టా, మాకింత లాస్ మీకింత లాస్ అని వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. పెళ్ళికి ముందు విడిపోతే అబ్బాయి ఆధిపత్యం వస్తుంది. ఏంటంటే నీకు అది కొనిచ్చా, ఇది కొనిచ్చా, నాకు ఇచ్చే, అంతే కదా. సో ఇప్పుడు జరిగిన గొడవ ఈ టైప్ ఆఫ్ కేటగిరీకి వచ్చింది. నెక్స్ట్ ఇకపోతే అశ్విరెడ్డి గురించి మాట్లాడితే, ఆ అమ్మాయి మోడల్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చింది, ఓ హీరోయిన్ అవుదామనో వచ్చింది, ఓ ఇన్ఫ్లుయెన్సర్ అవుదామని వచ్చింది. అంటే ఏం లేదు, అద్దం చూసుకొని తలదూకునే అమ్మాయి, అంతే కదా. ఏదో రకంగా కొంతమంది గోడ దూకొస్తారు, కొంతమంది కన్విన్స్ చేసి వస్తారు, కొంతమంది వాళ్ళ ప్రోత్సాహంతో కూడా వస్తారు. ఈ అమ్మాయి మధ్యలో రకం. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు పాపం, వాళ్ళ అమ్మ కన్విన్స్ చేసి ఏదో రకంగా ఇండస్ట్రీకి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం ఇన్స్టాలో అప్పుడు ఇంత ఫాలోవర్స్ కాస్త ఇంత అయ్యారు. ఆ టైంలో ఏదో జూనియర్ సమంతను అదనో ఇదనో అనేసరికి ఆమెను కొంచెం ఎత్తారు. ఇదెక్కడ జూనియర్ సమంత బాబోయ్ అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు పిలిచారు. అక్కడ కొన్నాళ్ళు మంచిగానే ఉండి ఎలిమినేట్ అయ్యాక మళ్ళీ రెండోసారి ఆమెను పిలిచారు. ఓసారి బిగ్ బాస్కి వెళ్ళారు అంటే 100 ఇంటర్వ్యూలు వస్తాయి. ఆ 100 ఇంటర్వ్యూలలో వాళ్ళు ఏవో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అదే ఛానల్కి సంబంధించిన వాళ్ళు కొన్ని షోస్ రన్ చేస్తారు. ఇంకేమైనా కొన్ని షోస్ ఉంటే యాంకర్గా వెళ్తారు, హోస్ట్గా వెళ్తుంది. స్లోగా అంటే రోజుకో పని ఉంటుంది, ఏదో ఒకటి టీవీలో కనబడే కార్యక్రమం. అట్లా సంపాదించుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఇట్లాంటి అమ్మాయిలకి ఏంటంటే రోజంతా పని ఉండాలి, మంచి రెమ్యునరేషన్స్ రావాలి. రీజన్ వీళ్ళ మెయింటెనెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొహం మీద ఏమైనా ట్రీట్మెంట్లు చేయించుకోవాలన్నా, తలదూవాలన్నా కూడా ఇన్ని డబ్బులు అవుతాయి. నెక్స్ట్ వేసిన బట్ట మళ్ళీ వేయకూడదు, ఎందుకంటే ఫోటోలు తీస్తారు కాబట్టి. ఆ హీల్, హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి రోజోటి మార్చాలి, మంచి మేకప్ కిట్ వాడాలి, ఎందుకంటే స్కిన్ పాడవకుండా మంచి స్కిన్ కేర్ తీసుకోవాలి. ఇన్ని వాడాలంటే రోజుకి ఇంత ఖర్చు అవుతుంది. రోజుకి ఇంత ఖర్చుకు తగ్గట్టు నీ పేమెంట్ కూడా ఉండాలి. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే వీళ్ళకి మంచి మంచి అవకాశాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాల్లో ఏదైనా అవకాశం వచ్చినా, ఇంకేదన్నా వచ్చినా, నా రెమ్యునరేషన్ ఎంత, రోజుకి 50,000 అయితే వస్తా, 1,00,000 అయితేనే వస్తా, అట్లా. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ సరిపోక వాళ్ళకి అలా 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 ఎదిగింది. కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆర్జీవి ఈమె కాలు పట్టుకోవడం, తర్వాత ఆమె కొడుకు వెళ్ళింది. నెక్స్ట్ తర్వాత జోడీ అనే షో నుంచి బయటకు వచ్చింది, అదో కాంట్రవర్సీ. నెక్స్ట్ ఆ కేపీ చౌదరి అనే ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆ టైంలో ఆమె అమెరికాలో ఉండడం, ఇలాంటి చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా వచ్చాయి ఈమె పైన. అండ్ ఆమె బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆమెను ఏడిపించారు, ఆమె అసలు స్నానమే చేయదు, ఇట్లాంటివి. సో అట్లా ఏదో రకంగా కొంచెం పాపులారిటీ అయితే సంపాదించుకుంది అమ్మాయి. చూడ్డానికి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చూడ్డానికి బాగుండే అమ్మాయిలు మన ఈవెంట్లకు వస్తున్నారంట, పిలవగానే వస్తున్నారంట అనగానే కొంచెం డబ్బున్న రిచ్గా ఏం చేస్తారంటే అలాంటి అమ్మాయిలతో కూడా తిరగాలన్న కోరికలు ఉంటాయి వీళ్ళకి. బాగా డబ్బున్న వాళ్ళు, విలాసాలకు అలవాటు పడ్డ వాళ్ళు, తాగుడు ఉంది, ఊగుడు ఉంది, అన్నీ ఉన్నాయి. పక్కన కూడా ఒక అందమైన అమ్మాయి ఉండాలి, ఆ పిల్లకు కూడా 10 మందికి తెలిసి ఉండాలి, అట్లాంటి కోరికలు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో ఈ అమ్మాయికి కూడా ఏంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ బాగా కావాలి, వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కోరికలు ఉండడం తప్పు లేదు. బాగా డబ్బున్నోడిని హస్బెండ్గా పొందాలనో, ప్రియుడిగా పొందాలనో ఏ అమ్మాయికైనా ఉంటుంది. అదే రేపటి రోజున షోస్ అవన్నీ ఏం లేకపోయినా కానీ నడుస్తుంది లైఫ్. మంచి ఇప్పుడు అప్పట్లో హీరోయిన్లు అందరూ కూడా అమెరికాకి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సెటిల్ అయిన వాళ్ళు, మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా
ఈ అమ్మాయి కూడా ఆశపడడంలో తప్పలేదు. ఆశ పడింది అంటే నువ్వు ఆశ పెడితేనే ఆవిడ పడింది. అశు అంతట ఆమెకి నువ్వెవడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంతటి నువ్వు ఒక ప్రపోజల్ పెట్టేసి ఆమె చుట్టూ తిరిగి అది ఇది ఇగో నా కారు, ఇదిగో నగ, నట్ర, ఉంగరం అవన్నీ నువ్వు చూపించి అట్రాక్ట్ చేసావు. ఆ పిల్ల కూడా కావాలి. బికాజ్ రోజు రోజు ఇది నెక్లెస్లు మారాలి, చీరలు మారాలి, ఆ మెయింటెనెన్స్ కావాలి. అఫ్ కోర్స్ తను ఆశపడింది, నువ్వు ఆశ పెట్టావు. అలా నువ్వు మంచోడివి అయితే పెళ్లి చేసుకుందామనే ఒక అగ్రిమెంట్ కూడా రావచ్చు. ఆ అమ్మాయి సరే ఒక అగ్రిమెంట్కి వచ్చారు, బాగానే ఉంది. అనుకోకుండా మీకు గొడవలు వచ్చాయి, ఏదో రకంగా గొడవలు, వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేపీ చౌదరి విషయంలో నీ పేరు ఎందుకు వచ్చిందంటే, అయ్యే నువ్వు నన్ను నమ్మట్లేదా, వాడికి దోషలేదు, నువ్వు ఎందుకు వచ్చావు, ఇదేంటి పొరా నీకు నాకు నమ్మకం లేనప్పుడు కటిఫ్ అంతే కదా. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ఇందాక ఫోన్లో వాడు ఎవరితోనో తిరుగుతున్నా నేను చూశాను, అదేంటి నా కొలీగ్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు, మేము అందరం కలిసి ఎన్నో షోస్ చేసాం, అయినా నాకు నచ్చలేదు, నీకు నా మీద నమ్మకం లేదు కదా, కటిఫ్ ఏదో ఒకటి. అవునా? లేదా ఈడైనా సరే నువ్వు ఇంకేదో చేస్తున్నావు నాకు నచ్చకుండా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఆ ట్రిప్కి అనవసరంగా వెళ్ళావు, నువ్వు వాళ్ళతో వెళ్ళావు నాకు తెలుసు, కటిఫ్. ఇట్లా ఏదో ఒక గొడవ ఉంటుంది. ఆ గొడవ కటిఫ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వీడి ఆధిపత్యం ఎలా ఉంటుంది, నీకు నేను ఇంత ఖర్చు పెట్టా, అవన్నీ నాయనకి ఇచ్చేసి, ఏం ఖర్చు పెట్టావు, ఏమని ఖర్చు పెట్టావు. ఇప్పుడు ఆ పిల్లకి ఆడపిల్ల కాబట్టి గోల్డ్ అంటే ఇష్టమే ఉంటుంది, అందరికీ ఉంటుంది. నిన్నే అడుగుద్ది, ఇంకెవరిని అడుగుద్ది, ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు కాబట్టి ఎవరిని పడితే వాడిని అడగదు కదా నాకు గోల్డ్ కొని అని, నిన్నే అడుగుద్ది. నువ్వు కూడా ఏమనుకున్నావు, ఇన్వెస్ట్ చేశాను అనుకొని కొనిచ్చావు. నువ్వు వేసుకోవు కదా టెంపుల్ జ్యువెలరీ, ఆ పిల్లకి కొనిచ్చావు. నా పిల్లమే కదా, ఎక్కడికి పోతుంది ఆ గొలుసు, ఎక్కడైనా నా ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఇన్వెస్ట్ చేసావు. నెక్స్ట్ ఆ తర్వాత అట్లా ఎంతో కొంత, ఇప్పుడు ఏమన్నా 5 కేజీల బంగారం అంటున్నారు వీళ్ళు, 10 కోట్ల దాని వాల్యూ, 10 కోట్లు వాట్ ఎవర్ 9.25 సమ్ చేంజ్ ఎంతో రాశారు. సో ఆ రకంగా చూసుకుంటే నువ్వు ఖర్చు పెట్టావు, నువ్వు నగ ఇచ్చావు, నట్ర ఇచ్చావు, చీర ఇచ్చావు, గాజు ఇచ్చావు, ముక్కుపుడకి ఇచ్చావు అంటే ఆ పిల్ల మీద నువ్వు చేయకుండా ఉండవుగా. అంతే కదా. సరే నీ నగ నట్ర నువ్వు తీసుకెళ్ళిపో, మరి ఆ పిల్ల మీద నువ్వు వేసిన చెయ్యికి నువ్వు ఆమెకి ఏం పరిహారం ఇస్తావు చెప్పు. తీసుకెళ్ళిపో నీ నగలు, నువ్వే కదా కొన్నానన్నావు, ఒక బిల్లు చూపించావు, తీసుకెళ్ళు. ఆమె పేరు మీద ఇల్లు కొన్నానన్నావు, ఇంకేదో కారు కొన్నానన్నావు, వాట్ ఎవర్ నువ్వేమన్నా ఖర్చు పెట్టుకో. నువ్వు ఏదో ఆశ చూపించే కదా, నువ్వు అది కొనిస్తాను నాకేదో ఇవ్వనే కదా నువ్వు ఆ పిల్లల మీద ఖర్చు పెట్టావు. అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఫైనల్ జడ్జిమెంట్ కాదు కదా అది. నేను నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, నా మీద కూడా చాలా ఎఫ్ఐఆర్లు అయ్యాయి అఫ్ కోర్స్. అంటే ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన డోంట్ కన్క్లూడ్ దట్ దే డిడ్ సంథింగ్. వాళ్ళ వెర్షన్ కూడా విను. ఇప్పుడు నిన్న వాళ్ళ డాడీ వచ్చాడు, వాళ్ళ డాడీ చెప్పింది కూడా ఎంత వక్రంగా మాట్లాడారు అంటే, వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళ అమ్మాయి చెడగొట్టింది ఈమెని, నేను ముందు నుంచి వద్దన్నాను అంటే, అది ఫ్రస్ట్రేషన్, ఆవేదన. చిన్నప్పుడు నేను సినిమాలు వద్దమ్మా అన్న, తల్లిని కన్విన్స్ చేసుకుంది, పాపం తల్లి ఏమో ఏడుస్తుంది కదా నా కూతురే కదా అని ఒప్పుకుంది అంతే. అంటే ఆమె చెడగొట్టింది అంటే దాని అర్థం దగ్గరుండి తల్లి చెడగొట్టిందని కాదు, ఆవేదన. ఆమె కూడా ఒప్పుకోకపోయి ఉంటే ఈ పాటికి ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు అనేది ఒక తండ్రి ఆవేదన అంతే. నెక్స్ట్ ఆ కూతురు కూడా ఫోన్ చేసింది తండ్రికి, నేను వచ్చి ప్రెస్ మీట్ పెడతానని చెప్పింది. ఆ తండ్రి కూడా చెప్పాడు, అంతకుముందు 3-4 ఏళ్ల క్రితం వాడు ఎవడో నాకు ఫోన్ చేశాడు, ఎవడరా బాబు నువ్వు అంటే, నేను పలానా అని చెప్పాడు. ఏంటి నీ కథ అంటే, నాకు మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఉంది అన్నాడు. మా అమ్మాయి నీకెట్ట తెలుసు అంటే, మా అబ్బాయి మీ అమ్మాయికి ఏదో ప్రేమించుకున్నారట, అట్టంట ఇట్టంట, మీరు రండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన అప్పుడు పోక అక్కడ వాళ్ళు ఎవరో ఉంటే కనుక్కున్నారు వీళ్ళని చూడు అని. ఆయన వాళ్ళ ఇంట్లో అంటూ ఇదేంటో ఒక పెళ్ళయి విడాకులయ్యి ఇంకేదో ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే కాల్ మనీ ఇట్లాంటి వాటిలలో వాళ్ళు ఉన్నారంట. వీళ్ళకి ఏదో నచ్చలేదు, మేబీ అక్కడ చెడు ఉండొచ్చు, లైక్ ఇంకో రకంగా కూడా చెడు ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఒక అమ్మాయి సినిమాలలో నటిస్తుంది అంటే ప్రేమించేవాడికి ఎప్పుడు డౌట్లే ఉంటాయి. 24 hours వాడికి కాన్సన్ట్రేషన్ అంతా పిల్ల మీదే ఉంటుంది. గంటకు ఫోన్ చేస్తూ ఉంటాయి, ఏడున్నావు ఇప్పుడు వీడియో కాల్ చేయి, చూపి, ఇదిగో షూటు, లొకేషన్ చూడు, అన్నీ చూపించాలి, రాత్రి పగలన్నీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. నీకు అనుమానం ఉన్నంతకాలం ఏదో రోజు బంధం తెగుద్దనే అనిపిస్తుంది, 100%. అది నువ్వు నమ్మకంగా వదిలేస్తే బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ జరగట్లా. సో ఆ రకంగా వీళ్ళకి ఇద్దరికి చెడింది. ఇప్పుడు అశూర్ రెడ్డి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పే వరకు వినాలా? ఇప్పుడు ఎవడో వచ్చాడు ఏదో చెప్పాడు విన్నావు, ఒక తెలిసిన అమ్మాయి
మనతో పాటు 4 షోలలో అక్కడిక్కడ కనబడింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ పిల్ల వెర్షన్ వినకుండా డబ్బు కాజేసింది, దోచేసింది, ఏదో అంటే చేసింది. సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ మీద వాడుకుంటే మన కంటెంట్ సేమ్ వ్యూవర్షిప్ అదే హేమ మీద చేశారు, అదే మంగ్లీ మీద చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే అశ్వరెడ్డి మీద చేస్తున్నారు. అవసరం ఏముంది? రేపటి రోజు వీళ్ళు కాదు అని తెలిస్తే ఎవడు చెప్తాడు? చెప్పేటప్పుడు ఉండాలా. ముందు నుంచే వీళ్ళు కాదురా ముర్రా అంటే నాలంటి వాళ్ళని తిడుతున్నారు. కాదు అని కూడా నేను అనట్లా, అంటే పూర్తిగా వినే వరకు ఎలిగేషన్ పాస్ చేయకండి అని. ఇప్పుడు మంగ్లీ విషయంలో నేను అదే చెప్పాను. ఏదో జరిగింది, వాళ్ళందరూ కూడా ఈమెకు మేము డబ్బులు ఇవ్వలేదు, వాడెవడికో ఇచ్చామని చెప్తున్నారు. వాడెవడో కూడా ఎప్పుడో తీసుకున్నాడు. ఇప్పుడు మధ్యలో ఎప్పుడో మంగ్లీ పేరు వాడు ఉంటాడు, అంటే అది కత్తిరింపుకి. అంతేగాని నువ్వు డబ్బు పెట్టేటప్పుడు కత్తిరింపు మంగ్లీ చేస్తాను నీకు తెలియదు, అది వాళ్ళే ఒప్పుకున్నారు. అయినా సరే మంగ్లీ 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 అక్కడ ఆ డ్యామేజ్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఇదే అయింది. ఆ పిల్ల రాలా. అండ్ నెక్స్ట్ ఎందుకు నీకు లేటు, వెంటనే స్పందించవచ్చు కదా అంటారు. స్పందించవచ్చు కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాలి, ఎంత డ్యామేజ్ జరిగిందో చూసుకోవాలి. ఆ తర్వాత పాతయాన్ని సేకరించుకోవాలి. ఈమె దగ్గర కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా. జిరాక్స్లు తీసుకోవడానికి రోజు పడుద్ది తెలుసా. అవన్నీ మనం గూగుల్ ఫొటోస్ ఉంటే ఒకవేళ మన అదృష్టం బాగుంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. ఫోన్లు మార్చే వాళ్ళకి కొంతమందికి ఉంటే ఉండవుగా. ఏమైనా వాయిస్ రికార్డులు ఉన్నా, ఇంకేమన్నా ఉన్నా, ఫోటోలు ఉన్నా, వీడియోలు ఉన్నా అన్నీ సేకరించుకొని ఇదిగోండి నా తప్పేం లేదని అప్పుడు రావాలి. ఈ లోపు బతకనివ్వరు. నువ్వు ఎందుకు రావట్లేదు, ఎందుకు లేట్ అవుతుందని చెప్పి మెడ మీద కత్తి పెట్టి అంత విసిగించొద్దు ఎవరిని కూడా. ఇప్పుడు ఆ పిల్ల వెర్షన్ విన్న తర్వాత లెట్స్ డిసైడ్ వాట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక ప్రపోజల్ బ్రేక్ అయింది అంతే. ఇప్పుడు అదే అశురెడ్డి ఇప్పుడు ఈయన కంప్లైంట్ పెట్టాడని మనం మాట్లాడాం. ఆవిడొచ్చి అదే పెళ్లి చేసుకుంటానని నాకు డబ్బాశ చూపించి నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోతున్నాడు, నాకు న్యాయం చేయండి అంటే మనం ఇప్పుడు ఈ టాపిక్ ఎలా ఉండేది? ఇంకో వెర్షన్లో ఉండేది. మరి అంతే కదా. ఎప్పుడైనా సరే ఒకడు ఎఫ్ఐఆర్ పెట్టాడని చెప్పేసి అతనికి వత్తాసు పలికి ఎప్పుడు వార్తలు రాయకూడదు. 2 వెర్షన్స్ వినాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.